ఈనాటి అంశంలోని ప్రాముఖ్యముగా యేసుని చూడకుండా ఎన్ని చూసినా నీవు వ్యర్థమే. ఈనాటి అంశం, యేసుని చూడకుండా నీవు ఎన్ని చూసినా వ్యర్థమే. పుట్టింది మొదలుకుని చనిపోయేంత వరకు కూడా మనము మన నేత్రాలతో అనేక విషయాలను చూస్తానికి తాపత్రయపడుతూ ఉంటాం. మానవుని యొక్క జీవితమే తొందరపాటు. కాబట్టి మనము వాటిని చూడాలని ఆశ, ఆలోచన మనము కలిగి ఉంటూ ఉంటాం. ఈ ఆలోచనలు కూడా ఎలాంటి అంటే, దేవుని దృష్టిలో మనము తాపత్రయపడడం, చూస్తాము అనేది సర్వసాధారణమే. కానీ దేన్ని చూడాలో, మనము దేన్ని వ్యర్థముగా చూస్తున్నాము అనేది జ్ఞాపకం చేసుకోవలసిన వారము మనమై ఉన్నాము. అందుకే ఇక్కడ లేఖన భాగాల్లో మనము చాలా విషయాల్లో ప్రాముఖ్యం ఏంటంటే, మన కన్నులు కొన్ని ప్రదేశాలని చూస్తూ ఉంటాయి. మనం చూడని ప్రదేశాలకి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాం. మనము చూడని మనుషుల్ని చూడాలని ఆశ కలిగి ఉంటాం. మన నేత్రాలు ఎవరిని చూడాలో వారిని చూస్తానికి మనము ఇష్టపడుతూ ఉంటాం. కానీ యేసును చూడకుండా నీవు ఎన్ని చూసినా అది వ్యర్థమే. అందుకే మన ఆలోచన, మన తలంపులు, మన చూపు అంతా కూడా దేవుని వైపు ఉండడానికి మనము మన శరీరానికి అంత అవకాశాన్ని కలిగించాలి. ఈ దినాన మనము స్వార్థ పాఠ్యభాగంలోని ప్రాముఖ్యమైన ఈ విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, యోహాను రాసినటువంటి స్వార్థ 12వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకోండి. వారు గలిలయలోని బెతస్సయ వాడన ఫిలిప్పు యొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రతో చెప్పెను. ఆంద్రయ్య ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పిరి. చూడండి, ఇక్కడ ఒక పస్కా పండుగ జరుగుతున్నది. 20వ వచనం మనం చదివినప్పుడు, ఆ పండుగలో ఆరాధించే వారిలోని కొందరు గ్రీకు దేశస్థులు ఉండిరి అని చెప్తున్నారు. ఇక్కడ గ్రీకు దేశస్థులు అనేటువంటి వారు ఎవరంటే అన్యులు. వారు దేశ సంచారం చేస్తారు. ఏ దేశంలో ఎంత జ్ఞానము సంపాదించుకోవాలో, క్రొత్త విషయాలు కనుగొనడానికి వారు ఆ ప్రాంతాలకి, అమ్మా ప్యాన్ కూడా వేసుకోండి, మీరు ప్యాన్ తిరగట్లేదా? ఆ ప్రాంతాలకి వారు బయలుదేరి వెళుతున్నటువంటి సందర్భంలో యెరూషలేము ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు మనం జ్ఞాపకం చేసుకున్న కారణం ఏంటంటే, అక్కడికి ఎవరు వస్తున్నారంటే, పస్కా పండుగ జరుగుతుండగా అనేక మంది యూదులతో పాటు గ్రీకు దేశస్థులు, అన్య మతస్థులు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూడాలని ఆశ, ఆలోచన వారు కలిగి ఉన్నట్లుగా మనము లేఖనాల్లో చూడగలుగుతున్నాం. యెరూషలేములో జరిగేటువంటి పస్కా పండుగ వచ్చినప్పుడు వారు గ్రీకు దేశస్థులు అనగా దేవుని యొక్క ఆ విశిష్టత చూడాలని, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో చూడాలని వారు ఆశ కలిగి ఆ ప్రాంతానికి వచ్చారు. వారు వింతలు చూస్తానికో లేకపోతే ఏమి చూస్తానికి రాలా. మనం కూడా కొన్ని ప్రాంతాలకి వెళతా ఉంటాం. కొన్ని సందర్భాలలో ఆ ప్రాంతంలో వారిని చూసి సంతోషపడాలని మనము వస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వారు దేని నిమిత్తము ఈ పస్కా పండుగ నిమిత్తం వచ్చారంటే, అక్కడ జనాభాను చూస్తానికి రాలేదు. వారు వారు ఆచరిస్తున్నట్టు ఈ పస్కాను చూస్తానికి వారు రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరో తెలుసుకోవాలని వారి ఆశ కలిగి అక్కడికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏమంటున్నానంటే, యేసును చూడాలని ఆశ ఎవరికి కలిగిందంటే అన్య మతస్థులకి కలిగింది. అనగా గ్రీకు దేశస్థులు వారు అన్య దేవతల్ని ఆరాధించేవారు.
విగ్రహారాధన చేసేవారు. రెండోదిగా వారు జ్ఞానాన్ని, పరిసర ప్రాంతాల ఆ దేశాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని స్వీకరించి ఎవరి జ్ఞానం ఎలా ఉన్నదో అని ఆలోచన చేసినటువంటి వారు మంచి వర్తక వ్యాపారము కలిగిన వారు. ప్రతి దేశంలో వారు వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో చూడాలని వారికి గొప్ప ఆశ కలిగినట్లుగా మనము ఈ దినాన చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిగా యేసును చూడకుండా నీవు ఎన్ని చూసినా అది వ్యర్థమే. కాబట్టి ఇప్పుడు మన యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలనే ఒక ఆలోచన, ఆశ గ్రీకు దేశస్థులకి కలిగింది, కానీ అక్కడున్న యూదులకి కలగలేదు. కారణం ఏంటంటే యూదులు ప్రతి దినము కూడా క్రీస్తుని చూస్తున్నాము కదా అనుకుంటున్నారు, కానీ క్రీస్తు సామాన్యమైన మానవుడే అనుకుంటున్నారే తప్ప ఆయన దైవ కుమారుడని వారికి ఇంతవరకు తెలియదు. ఆయన ఏ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడో ఆయన మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో వారికి తెలియదు. ఆయన ఆలోచన, ఆయన తలంపులు వారికి అర్థము కాలేదు. కానీ ఆయన చూడాలనే ఆశ మాత్రము గ్రీకు దేశస్థులకు మాత్రము కలిగింది. ఎందుకంటే ఆయన